అమౌంట్లకి ఇవ్వద్దా? నేను చీర తీసుకున్నాను. ముందు చెప్పబోయే సంగతులకు సాక్షాత్ముగా మోసే పరిచారకుడైన దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా ఈ ఇంటిలో నివసించే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, నెమ్మది, సమాధానం కలుగుగాక. మరి భావనను బట్టి, భావన కుటుంబాన్ని, మరి చెల్లిని బట్టి, ఇద్దరు తమ్ముళ్ళని బట్టి, మరి ముఖ్యంగా ఇక్కడ మరి వీళ్ళకు మన్మడు మొదటి మన్మడు కాబట్టి దేవుడు అమ్మాన్ని వేయించుగాక. మరి సోదరి విషయమ్మ వారి బంధువుల సంబంధికులను, అన్న బంధువుల సంబంధికులను దేవుడు ఆశీర్వదించుగాక. ఈ కార్యక్రమం అంతా దేవుని మహిమకరంగా ఆశీర్వదంగా జరిగి రావాల్సిన దైవశుల దగ్గర వచ్చి మరి ముఖ్యంగా దేవా ఈ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు. వాటిని వర్షం నీ అద్దీంట్లో ఉంచుకోమని చెప్పిన వెంటనే అసలు ఎంత గొప్ప అంటే అందవరకు నేను బయట మీకు ఎంత స్థుతించగల వాగ్దానం చేసినాను తప్ప యొక్క విశ్వాసం దేవా పిల్లలకు విద్యలో కానివ్వండి, ఆధ్యాత్మిక కావాలండి, దేవా మీకు ఇచ్చిన కృప గైడెన్స్ బట్టి నేను స్థుతిస్తున్నాను. ఈ కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరంగా, ఆశ్రదకరంగా, మర్యాదగా, పరిశుద్ధంగా జరిగిస్తున్న మీకు స్థుతిస్తూ ఈ సంబంధం చేయబడే ప్రార్థన పైన మీకు కలుగుతూ స్థించిన ప్రభా ఇంతవరకు చేసిన మేడని బట్టి నేను స్థితిస్తున్నాను. చిన్న పాప విషయంలో, పిల్లల విషయంలో వారి జీవితాలు మీరే సెట్ చేయమని నా దేశంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అన్నకు పెట్టు, అన్నకు మీ ఆయనకే పెట్టమ్మా. అన్న బయటికి పోయినా అన్న నువ్వు తీయకున్నావు అని నేను తీస్తున్నా. మరి నువ్వు ఇట్లా చేస్తావు. సోదరి విద్యమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముడు, వారి కుటుంబీకులు నా ప్రభా ఈ యొక్క ఇంటి ప్రతిష్ట సందర్భంగా తీసుకొచ్చిన ప్రతి వాటిని మీరు ఆస్వాదించారు. ప్రతిదీ మీకు ఇంపైన శ్వాసయాగంగా అంకురాదించి వారి కుటుంబాలు బయట బ్లెస్సింగ్ సైక్యమని ఏ స్థలంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవాన్ని రక్షణ రక్షించండి. మరి పాపములుగా మా పని స్వీకరణ తీసుకోవడానికి మాకు సహాయం చేయమని మిమ్మల్ని మీద
చేయుదువు నీవో కడవే గోప దేవుడవు జన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరం కానీ 1 bedroom by 2 bedroom వచ్చాయి. 2 bedroom హౌస్ అంటే అబ్బా 2 bedroomలా అని ఆశ్చర్యగా. తర్వాత 3 bedrooms వచ్చాయి. 4 bedroom. ఇప్పుడు భాస్కర్ సార్ అమ్మగారు 4 bedroom హౌస్. నలుగురు పిల్లలు 4 రూమ్స్ వస్తే అరుగురు ఉండాల్సిందే. They should have 5 bedroom house. నాకు తెలిసి విల్లా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ విల్లాస్ వచ్చాయి. అంటే ఒక ఎంటర్ అయితే హాల్ కింద ఒక బెడ్రూమ్, ఆ తర్వాత కిచెన్ కమ్ డైనింగ్ రూమ్ ఇది కూడా అట్టే ఉంది కదా. అవునవును. మీరు కిచెన్ చూసి నేను ఆశ్చర్యపోయాను. నాకు చాలా మంచి ఇష్టమైన ఈ గృహం ఎందుకంటే 1 room